నేను శివాజీ సారు చాలా గొప్ప వ్యక్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి మనం పొగడాల్సింది ఎప్పుడు కూడా. ఎందుకంటే అబ్దుల్ కలాం టీంలో హీఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఎంప్లాయ్. తర్వాత మేమిద్దరం కలిసి ఒకసారి ఒక మీటింగ్లో సబ్ కలెక్టర్ ఆఫీస్లో సబ్ కలెక్టర్తో డిస్కస్ చేయడం జరిగింది. అప్పుడు సార్ వచ్చేసి హౌ టు సేవ్ ద ఎన్విరాన్మెంట్ మీద ఆయన తన యొక్క ఉపన్యాసం స్పీచ్ ఇవ్వడం జరిగింది. నేను ఎడ్యుకేషన్ని ఏ విధంగా మార్పు తీసుకురావాలనేటువంటి దాని మీద నేను స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఆ రోజు మా ఇంజనీర్ సార్ కూడా ఉన్నాడు ఆ మీటింగ్లో, నాగేంద్ర సార్. మేమంతా కూడా చాలా క్లోజ్గా తిరుగుతూ ఉంటాం అంతా. సో ఆల్మోస్ట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి అక్కడికి వచ్చినటువంటి అందరినీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు ఆన్ రికార్డ్ పేపర్ చూసి వాళ్ళు ఆ గ్రౌండ్ లెవెల్ ఎంత ఉంది అనేటువంటిది వాళ్ళు పేపర్ చూసి చెప్తా ఉంటే శివాజీ సారు అనర్గళంగా ఏ ఏరియాలో ఎంత పొల్యూట్ అయ్యింది, అది వాటర్ ఎంత పొల్యూట్ అయ్యింది, అది ఎంత కూడా చెప్పగలిగేటువంటి స్టేజ్లో ఉన్నాడంటే నిరంతరం ఆయన రీసెట్ చేస్తూ ఉంటాడు గ్రౌండ్ మీద. సో ఆ గ్రౌండ్ని కాపాడుకోవాలి. నేను కూడా లాస్ట్ 2 years నుంచి మన దగ్గర ఎకో ఫ్రెండ్లీ గణేష్ చేసినప్పుడు ఈ బాంబూ బ్రష్ గురించి ఆ రోజు చెప్పడం జరిగింది. సో ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు కూడా నేను వుడ్ బ్రష్నే వాడుతున్నాను. అంటే ఒక చిన్న మార్పు అయినా చేయాలన్నమాట. సో మనం ఇప్పుడు కూడా మీరందరూ కూడా ఇప్పుడు అందరూ విన్నారు, అందరికీ అర్థమైంది. బట్ మీరు ఏంటంటే 4:30కి మీరు ఇంటికి పరిగెత్తాలి కాబట్టి తొందరగా మనం మాట్లాడుతూ కూర్చుంటే తొందరగా పంపించాలనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఇక్కడ కామ్గా కూర్చోంటారు. ఆ విషయం నాకు తెలుసు. అయితే నేను మీకు ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరుగుతుంది. నాకు ఎవ్రీ సాటర్డే మీ క్లాస్ టీచర్కి నాకు ఈ ఎకో బ్రిక్ అనేటువంటిది నాకు మీరు హ్యాండ్ అవుట్ చేయాలి. మీ ఇంట్లో మీరు వాడినటువంటి, మీ పేరెంట్ వాడి ఉండొచ్చు, మీరు కూడా కొనుక్కొని తిన్నటువంటి చాక్లెట్ పేపర్స్ కావచ్చు, ఏదైనా కానివ్వండి, దాన్ని మీరు ఈ విధమైనటువంటి బాటిల్ని ఎవ్రీ సాటర్డే నాకు మీరు సబ్మిట్ చేయాలి. తర్వాత అట్లాగే ఎవ్రీ క్లాస్ రూమ్లో ఈ 8th 9th పిల్లలు ఇద్దరు కూడా కలిసి ఏం చేయాలంటే ప్రతి క్లాస్ రూమ్లో మీకు పెన్ డ్రాప్ బాక్స్ ఇచ్చారు కదా, ఆ పెన్ డ్రాప్ బాక్స్ని ప్రతి ఒక్క రూమ్లో కూడా మీరు స్టిక్ చేయాల్సి. ఓకే, అది మీరు కార్టూన్ బాక్స్ కావాలంటే నేను మీకు అందిస్తాను, కలర్ పేపర్స్ కావాలన్నా కూడా నేను మీకు సప్లై చేస్తాను. అన్ని క్లాస్ రూమ్స్లో మీరు పెట్టాలి. తర్వాత ఎవ్రీ మంత్ వన్స్ ఒకసారి ఆ క్లాస్ రూమ్ అంటే ఒక 5 members ఒక బ్యాచ్గా తయారయ్యండి. 5 members ఒక బ్యాచ్గా తయారయ్యి ఈ 5 members నర్సరీ క్లాస్ రూమ్, ఈ 5 members ఎల్కేజీ క్లాస్ రూమ్, ఈ 5 members 10th క్లాస్ క్లాస్ రూమ్ అని చెప్పని మీరు డివైడ్ చేసుకొని 5 members 3 members 8th 9th పిల్లలు ఇద్దరు కూడా కలిసి అన్ని క్లాస్ రూమ్లో ఈ పెన్ డ్రాప్ బాక్స్ అనేటువంటిది ఒకటి మళ్ళీ క్రియేట్ చేయండి. ఓకేనా? చేసిన తర్వాత ఎవ్రీ 2 weeks లేకపోతే మంత్లీ వన్స్ నేను సార్ని రమ్మని చెప్తాను. సార్ని రమ్మని చెప్పిన తర్వాత ఆ బాక్స్ని సార్కి గిఫ్ట్గా ఇద్దాం. ఓకే, వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్ అదే. వాళ్ళకి ఈరోజు క్లాస్ తీసుకునే దానికి ఒక శాల్వా కప్పడమో లేకపోతే ఒక బొకే ఇవ్వడమో కాదు వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి కావాల్సినటువంటిది ఏంటంటే సో ఎంతమంది దీంట్లో మార్పు చూపించారు అనేటువంటిది వాళ్ళకి ఇంపార్టెంట్. కాబట్టి ఆ మార్పుకు అనుగుణంగా మీరందరూ కూడా నాకు కంపల్సరీగా ఎవ్రీ వీక్ నాకు ఒక ఇటువంటి బాటిల్ నాకు హ్యాండ్ అవుట్ చేయాలి. మీ ఇంట్లో నుంచి తయారు చేసినటువంటి బాటిల్. అట్లాంటి చాక్లెట్లన్నీ కొనుక్కొని దాంట్లో నింపొద్దండి. ఇంట్లో ఏదైతే వేస్ట్ పెట్టని ఉంటుందో దాన్ని ఫస్ట్ సింక్ దగ్గర పోయి క్లీన్ చేసేసి దానికి వచ్చేసి పక్కన పెట్టేసి అది డ్రై అయిపోతుంది. అది పోయి బాక్స్లో వేసేది, బాటిల్లో వేసేది. ఈ బాటిల్స్ అన్నీ మనం అన్ని క్లాసుల్లో మిమ్మల్ని తీసుకుని వెళ్తాం. 2 members-ని నేను ఒక్కొక్క క్లాస్కి తీసుకొని వెళ్తాను. ఇప్పుడు సార్ ఏదైతే చెప్పాడో ఇప్పుడు మీరు మాట్లాడండి, రేపు క్లాసులో మాట్లాడండి. మీ ఫ్రెండ్స్కి, మీ సిస్టర్స్, మీ బ్రదర్స్ ఎవరైతే ఉంటారో అన్ని క్లాసుల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని క్లాస్ రూమ్లో కూడా ఈ విధంగా బాటిల్స్, తర్వాత అట్లాగే ఈ యొక్క పెన్ డ్రాప్ బాక్స్ అనేటువంటి రెండింటిని కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ నేను సార్కి డేట్ ఇస్తున్నాను. February 5వ తేదీ సార్ మళ్ళీ మన స్కూల్లో సార్. ఈ లోపల మా పిల్లలు ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేశారని చూస్తుంది. వాళ్ళు మాట్లాడే పిల్లలు కాదు, చేతుల్లో పిల్లలు. సో ఓకే, వెరీ గుడ్. మీ మీద అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా కాబట్టి
రేపటి నుంచి మీకు ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయండి. తర్వాత రెండవది సార్ నాగేంద్ర నాయక్ సారు, హీఈస్ ద వన్ ఆఫ్ ద మోటివేటర్ అండ్ సాఫ్ట్వేర్స్ కొన్ని డెవలప్ చేసినటువంటి పర్సన్. ఆయన కొన్ని సాఫ్ట్వేర్స్ పిల్లల కోసం డెవలప్ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ నేను సిక్స్త్ టు 9th అకామిడేట్ చేసి ఒకరోజు మీ దగ్గర నుంచి ఒక 1 hour క్లాస్ పెట్టిస్తాను సార్. సో అప్పుడు కొద్దిగా మనం ప్రాజెక్ట్ కూడా నేను అరేంజ్ చేస్తాను. అరేంజ్ చేసి ఒక ప్రోగ్రామ్ లాగా దాన్ని ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తాను. చేసినప్పుడు అందరి పిల్లలకు కూడా మీ మెసేజ్ వెళ్తుంది. ప్లస్ అందరూ కూడా సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సో దాన్ని మనం ఎట్లా ఉపయోగపెట్టుకోవచ్చు అనేటువంటిది మనం ఇచ్చారు. సో కాబట్టి ఆ విధంగా మనకు విజన్ 2047 మనకు తెలిసింది అక్కడ. అదే విజన్ 2047 ఆంధ్ర విజన్ 2047 అని. సో 2047 అంటే ఇంకా చాలా ఏం ఉంది కదా. అండ్ ఇప్పటి నుంచి గవర్నమెంట్ అంత ముందు చూపుతూ ఉంది. సో అప్పటికి మీరందరూ కూడా ఓటర్స్ అయ్యింటారు, పెద్ద పిల్లలు అయ్యింటారు. సో ఓకే చిల్డ్రన్, రైట్. మీ పేరెంట్స్ నుంచి ఫోన్లు వస్తున్నాయి ఇంకా. సో మీరంతా ఇప్పుడు వెళ్ళండి. తర్వాత నేమ్ అండ్ నంబర్ సార్, అదే అటెండెన్స్ ఒకసారి అంటే ఎవరు అటెండ్ అయ్యారు ఈరోజు క్లాస్ ఐడియా కోసం. అటెండెన్స్ ఉంటుంది రిజిస్టర్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. సో ఆన్లైన్ అటెండెన్స్